సంధ్య ఇంకో ఫామ్ నుండి కంకులు తీసుకొచ్చిన సంధ్య గారెలు తీసుకున్నాం. అందరికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఫామ్ నుండి మక్క కంకులు అయితే రావడం స్టార్ట్ అయినాయి. ఇంకా గారెలు చేసుకోవడానికి ఇంట్లో అందరం కలిసి మక్క కంకులు అయితే ఒల్లడం స్టార్ట్ చేసినాం. ఇవి చాలా లేతగా ఉన్న మక్కలు కాబట్టి మక్క గారెలు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. లాస్ట్ 30 years నుండి అత్తమ్మ ఏ గారెలు చేసినా కానీ పిండి మాత్రం రోట్లోనే రుబ్బుతారు. మక్కలు రుబ్బడం స్టార్ట్ చేసినప్పుడే కారంకి తగ్గ ఎండుమిర్చితో పాటు తగినంత ఉప్పు వేసుకొని పిండి బాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చ ఉండేలాగా రుబ్బుకున్న తర్వాత రోట్లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. కానీ ఒక విషయం, మక్కలు రుబ్బేటప్పుడు కానీ లేకపోతే మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే పిండి బాగా మెత్తగవడంతో పాటు ఆయిల్ అంతా అంటుకుంటది. తర్వాత పిండిలోనే దంచిన వెల్లుల్లితో పాటు కొంచెం జీలకర్ర, కరివేపాకుతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అన్ని కలిసేలాగా మంచి కలుపుకోవాలి. ఇంకా అడిషనల్ గా కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, కానీ మేము స్కిప్ చేసాం. తర్వాత ఒక క్లాత్ పైన పిండిని ముద్దల్లాగా చేసుకుంటూ గారెలైతే ఒత్తుకోవాలి. ఈ లోపలైతే ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కింది. ఇంకా అత్తమ్మ అయితే మక్క గారెలు చేయడం స్టార్ట్ చేశారు. స్టవ్ ని హై ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్ కి మార్చుకుంటూ గారెలని అడగంటుకొనివ్వకుండా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. నిజం చెప్తున్నా, ఈ ప్రాసెస్ లో గనక మక్క గారెలు చేస్తే ఎంతో టేస్టీగా ఇంకా ఎమ్మీగా ఉంటాయి. అత్తమ్మ అక్కయ్య కలిసి ఒకవైపు మక్క గారెలు చేస్తుంటే ఇంకోవైపు ప్లేట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ లోపు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.